హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో స్పెషల్ గ్రేవీ తోటి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకోండి, ఒక 4 ముద్దలు ఎగస్ట్రానే తింటారనమాట. చాలా టేస్ట్గా ఉండే ఎగ్ కర్రీ అనమాట. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట. ఫస్ట్ అయితే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత బాగా ఉడికించిన ఎగ్స్ అయితే నేను ఒక 7 తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఎగ్స్కి కాట్లు అయితే పెట్టేసుకోండి. ఎగ్స్ ఉడకబెట్టుకోవడం అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు అనమాట. తర్వాత దీన్ని బాగా కాగిన ఆయిల్లో అయితే ఎగ్స్ని ఫ్రై చేసేసుకుందాం మనము. నేనైతే ఒక 7 ఎగ్స్ తీసుకున్నానండి ఈ కర్రీకి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకోండి. చాలా స్పెషల్ టేస్ట్తో చాలా యమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఇప్పుడైతే నేను చూపించిన విధంగా అయితే ఎగ్స్ని ఫ్రై చేసేసుకోండి. మీరు గంట పెట్టి కూడా తిప్పుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేస్తానన్నమాట. తర్వాత లైట్గా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసేసుకుందాము. ఎగ్స్కి ఇప్పుడు వేస్తే సాల్ట్ కొంచెం మంచిగా పడుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం స్ప్రింకిల్ చేశాను అనమాట. తర్వాత కారము లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. కారం కూడా ఎగ్కి కోట్ అయ్యేటట్టు. చూడండి, ఇవి మంచిగా వేగాలన్నమాట. ఎగ్స్ అనేవి కొంచెం చితికేయండి, 2 గుడ్లు పర్వాలేదు, ఏం కాదనమాట. తీసేసుకుందాం మనం ఇప్పుడు. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఎగ్స్ని. కొంచెం లైట్గా వేగాయి గుడ్లు అనేవి, తీసి పక్కన పెట్టేసుకుందాము. మన ఛానల్లో చాలా రకాల ఎగ్స్ కర్రీస్ ఫ్రైస్ కూడా ఉన్నాయండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా అవి కూడా చూడండి. ఇలాగా ఎగ్స్ అన్ని తీసేసాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుందాము. ఈ ఆయిల్లో సరిపోతుందండి, ఇంకేం ఆయిల్ వేయనవసరం లేదనమాట. నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఇలాగా సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాము. వీటిని బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఫ్రెష్గా నూరుకునింది. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది సరిగ్గా వేగకపోతే గ్యాస్ అనేది ఫామ్ అవుతుందండి మనకి. కాబట్టి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఖచ్చితంగా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ ఎగ్ కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకుందాం మనము. ఇవి కొంచెం మంచిగా వేగాయి కదా, ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం కొంచెం. తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకుందాము. కొంచెం కారం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తామన్నమాట ఇందులోకి, కాబట్టి కొంచెం కారం అనేది తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేశాను, కొంచెం పుల్లటి పెరుగే యాడ్ చేసుకోండి.
పెరుగు మంచిగా కుక్ అయిపోయే వరకు మంచిగా తిప్పేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం బాయిల్ అవనిద్దాము. తర్వాత పచ్చిమిర్చి, ఇవి గ్రీన్ కలర్ పచ్చిమిర్చి అండి. కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి నేనైతే ఒక 4 అయితే వేసుకున్నాను. మీకు స్పైసీ తక్కువ ఉండేటివైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వీటిని కూడా పచ్చిమిర్చిని కూడా మంచిగా కుక్ చేసుకుందాం మనము. చూడండి మంచిగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అయితే సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ ఎక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది. ఒకసారి తిప్పేసుకుందాము సాల్ట్ వేసుకున్నాక. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత టమోటా ప్యూరీ కూడా వేసేసుకుంటున్నాను. మీరు టమోటా ముక్కలు కావాలంటే టమోటా ముక్కలు వేసుకోవచ్చు, లేదా ప్యూరీ వేసేసుకోవచ్చు. ప్యూరీ వేస్తే ఏంటంటే మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలాగా టమోటా ప్యూరీ చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. ట్యాగ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసేసుకుందాము. టమోటా ప్యూరీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ కర్రీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఖచ్చితంగా. అయితే ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి ఒక్కొక్కటి అయితే యాడ్ చేసుకుందాము. ఇవి బాగా గ్రేవీలో మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఇవి ఎగస్ట్రా 2 గుడ్లు ఉడకపెట్టానండి. ఆ గుడ్లు కూడా పెట్టేశాను దీంట్లోకి. స్లోగా తిప్పుకోవాలి. గుడ్డు చిదరకుండా స్లోగా తిప్పుకుందాం మనమైతే. ఈ గ్రేవీ అంతా బాగా ఎగ్స్కి పట్టేంత వరకు మనం స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూద్దాము. కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి ఆయిల్ అంతా సైడ్కి మంచిగా రిలీజ్ అయిపోయి పచ్చిమిర్చి, ఎగ్స్ చాలా మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట. మంచి ఫ్లేవర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇందులోకి మనము ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా మంచిగా తిప్పేసుకుందాం ఒకసారి. స్లోగా తిప్పుకోండి, గుడ్లు చిదిరిపోతాయి. స్లోగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఒకసారి లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం వేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎగ్స్కి పట్టేంత వరకు లిడ్ పెట్టేసి కుక్ చేసేసుకుందాం ఒకసారి. చూడండి లిడ్ తీసేసాను. ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అవుతా ఉంది. లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని తిప్పేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం గరం మసాలా వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది కర్రీకి. కాబట్టి నేను లాస్ట్లో కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేశాను అనమాట. చూడండి యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
లిడ్ పెట్టేసి ఒక 1 మినిట్ మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చూడండి కర్రీకి అయితే. ఫైనల్లీ కొత్తిమీర అయితే చాప్ చేసేసుకొని వేసేస్తున్నాను అనమాట. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఇంతేనండి, యమీ యమీ టేస్టీ ఎగ్ కర్రీ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసేసి ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. అబ్బా, మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. దీన్ని వేడి వేడి రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, జొన్న రొట్టెల్లోకి తినొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. స్పైసీ కూడా తక్కువ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి ఇలాంటి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.